మనమందరం కూడా ప్రభు అయిన యేసుక్రీస్తుని వెంబడించుచున్నాం. ఈరోజు ఇక్కడ మీరు కూడి వచ్చారంటే మీరు యేసు ప్రభుని వెంబడించుచున్నారు గనక, ప్రభు అయిన యేసు యందు మీకు విశ్వాసం ఉంది గనక, ఆయన మీరు వెంబడించుచున్నారు గనక ఈ ఉదయకాల సమయంలో ఇక్కడ కూడి వచ్చాం. అయితే ఈ ఉదయకాల సమయంలో ప్రశ్న ఏంటంటే, మనం ఎట్టి రీతిగా యేసు ప్రభుని వెంబడించుచున్నాం అనేది ఒక చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న. హౌ డు యూ ఫాలో జీసస్? యేసు ప్రభుని వెంబడించుచున్నాము కానీ ఎట్టి రీతిగా వెంబడించుచున్నాము అనేది ఈ యొక్క ఉదయకాల సమయంలో మనతో మనము అడగవలసిన ఒక ప్రశ్న. 3 విధములుగా యేసు ప్రభు యొక్క శిష్యుల్లో 3 రకములైన శిష్యులు ఉన్నారు. వారిలో మనము ఏ రీతిగా ఉన్నామో అనేది ఒకసారి మనము చూద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చదువుదాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం యొక్క 21వ వచనాన్ని మనం చదువుదాం. శిష్యులలో మరి ఒకడు, ప్రభువా, నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతి పెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయనను అడుగగా, యేసు అతని చూచి, నన్ను వెంబడించుము, మృతులు తమ మృతులను పాతి పెట్టుకొననిమ్మని చెప్పెను. యేసు ప్రభు యొక్క మాటలు విని, యేసు ప్రభు యొక్క బోధలను విని యేసు ప్రభుని వెంబడించాలి అనే ఒక ఆశ ఒక వ్యక్తికి ఆశ కలిగింది. యేసు ప్రభు వెంబడించాలి, యేసు ప్రభు యొక్క శిష్యుడిగా తీర్చబడాలి అనే ఒక ఆశ కలిగి వాడు యేసు ప్రభుతో అన్నాడయ్యా, నేను నీ శిష్యుడిగా తీర్చబడతాను, నేను నిన్ను వెంబడిస్తాను, నీ యొక్క ప్రతి మాటకి నేను లోబడతాను, నీ వెంట నేను నడుస్తాను. కానీ నాకేం కావాలనగా, నాకు కొంచెం సెలవు కావాలి. నేను వెళ్ళి ఏమన్నాడు, నా తండ్రిని పాతి పెట్టాక నేనేం చేస్తాననగా నేను నిన్ను వెంబడిస్తానని యేసుప్రభుకి చెప్తే, యేసుప్రభు వారు ఏమన్నారనగా, నువ్వు నన్ను వెంబడించు, మృతులు ఏం చేస్తారనగా మృతులను పాతి పెట్టుకుందరని యేసుప్రభు వారు తనతో చెప్పాడు. చాలా జాగ్రత్త ఈ యొక్క మాట వచనాన్ని చదువుతున్నప్పుడు కొన్ని విషయాలు మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ యొక్క వ్యక్తి ఒక ఆశ వచ్చింది ఏంటనగా, యేసుప్రభుని వెంబడించాలి అని ఒక చాలా మంచి ఆశ వచ్చింది. యేసుప్రభు యొక్క మాటలను విని, యేసుప్రభు యొక్క బోధలను విని యేసుప్రభుని వెంబడించాలి, యేసుప్రభు యొక్క శిష్యుడిగా నేను తీర్చబడాలి అనే ఆశ ఈ వ్యక్తికి కలిగింది. మనలో చాలామందికి వాక్యాన్ని విన్నప్పుడు, ప్రసంగాలు విన్నప్పుడు, ఇతరుల యొక్క సాక్ష్యాలు విన్నప్పుడు, ఇతరుల యొక్క జీవితంలో దేవుడు చేసిన కార్యాల కొరకు మనం గమనించినప్పుడు యేసుప్రభుని వెంబడించాలి అనే ఒక ఆశ కలుగుతుంది. యేసుప్రభు కొరకు జీవించాలి అనే ఒక ఆశ కలుగుతుంది. ఒక ప్రత్యేకమైన రీతిగా మన జీవితాలు దేవునికి సమర్పించుకోవాలని ఆశ కలుగుతుంది. కానీ తర్వాత ఈ వ్యక్తి ఏమంటున్నాడంటే, నేను నీ శిష్యుడిగా తీర్చబడాలి, కానీ దానికి ముందుగా నేనేం చేస్తాననగా వెళ్ళి నా తండ్రిని నేనేం చేస్తాననగా పాతి పెట్టి వస్తాను. అంటే మా తండ్రి చనిపోయి ఆయన పాతి పెట్టి నేను వస్తాను. చాలా జాగ్రత్త. ఈ వ్యక్తి ఇక్కడ యేసు ప్రభుతో మాట్లాడినప్పుడు ఈ వ్యక్తి యొక్క తండ్రి చనిపోలేదు. ఒకవేళ తన తండ్రి చనిపోయి ఉంటే యేసుప్రభు వెంట ఈ బోధలు వినడానికి వచ్చేవాడు కాదు. వాడి ఇంట్లో వాడు ఏం చేసేవాడు అనగా ఆ యొక్క కార్యాల్లో వాడు చాలా బిజీగా ఉండేవాడు. లేకపోతే వారు ఆ దినములంతా కూడా వాళ్ళు చాలా దుఃఖంతో, వేదంతో వారు సర్వసాధారణంగా అందరి మధ్యలోకి వారు వెళ్ళరు. వారి యొక్క గృహములు, ఆ కార్యాల్లో, ఆ సమాధి కార్యక్రమంలో ఆ యొక్క చుట్టాలు, బంధువులు అందరూ వస్తారు కనుక ఆ సంబంధించిన కార్యాల్లో చాలా బిజీగా ఉండాలి. కానీ ఈ వ్యక్తి ఏం చెప్తున్నాడంటే, మా నాన్నగారు చాలా వయసు అయిపోయింది, ఆయన చనిపోయాక, నా తండ్రి చనిపోయాక, నా తండ్రిని ఆ యొక్క సమాధి కార్యక్రమాలన్నీ చూసుకున్నాక, ఆ యొక్క నా తండ్రి యొక్క ఆస్తికి సంబంధించిన కార్యాలన్నీ కూడా తేలాక అప్పుడు నేనేం చేస్తాననగా వచ్చి నేను నిన్ను వెంబడిస్తాను. వాడి యొక్క తండ్రి ఇంకా చనిపోలేదు, కానీ వాడి యొక్క ఆలోచన అంతా ఎక్కడుందనగా, నా తండ్రి చాలా వయసులో ఉన్నాడు, ఒక దినాన చనిపోతాడు, నేను దగ్గర లేకపోతే ఏమవుతుంది అనగా ఈ ఆస్తి మిగతా వాళ్ళందరూ కొట్టుకెళ్ళిపోతారు.
ఒకవేళ చుట్టాలు కానీ మిగతా తమ్ముళ్ళు ఉన్నారా, వాడికి అక్కలు ఉన్నారా, చెల్లులు ఉన్నారో తెలియదు, కానీ నేను లేకపోతే నా భాగం నాకు దొరకదు, నాకు లేకపోతే ఇదంతా నేను నష్టపోతానని ఏమన్నాడు అనగా, ఇదంతా అయిపోయాక నా తండ్రి చాలా ముసిలివాడుగా ఉన్నాడు, ఎప్పుడు చనిపోతాడో తెలియదు గనక చనిపోయాక ఆ సమాధి కార్యక్రమాలన్నీ అయిపోయాక ఆ యొక్క ఆస్తి విషయంలో అన్నీ కూడా ఒక తేలాక ఆ డబ్బులంతా ఆస్తి అంతా కూడా నేను జాగ్రత్త పరుచుకొని అప్పుడు వచ్చి ఏం చేస్తాననగా నిన్ను వెంబడిస్తానని యేసుప్రభుతో అంటే, యేసుప్రభు వారు అన్నారు, అరే మృతులను పాద పెట్టుకుంటారు, నువ్వు ఆ విషయాలన్నిటి కొరకు ఆలోచించి అంటే యేసుప్రభు వారు ఒకవేళ మనం మామూలుగా వచ్చినా చదివేస్తే చాలామంది ఎలా అర్థం చేసుకుంటారంటే, వాళ్ళ నాన్నగారు చనిపోయారు, వీడేమో మా నాన్న పాతి పెట్టి వస్తానంటే యేసుప్రభు వారు అదేమంతా వదిలే ఎవరైనా చూసుకుంటారా అంటున్నారేమో అనుకుంటారు. అక్కడ జరుగుతున్న సందర్భం అదేది కాదండి. అక్కడ జరుగుతున్న విషయం వాళ్ళ నాన్నగారు చనిపోయాడు, వీడేమో యేసుప్రభు వెంట తిరుగుతున్నాడు అంటే కాదు. ఒక తండ్రి ఇంట్లో ఒక వ్యక్తి చనిపోతే, లేకపోతే తన సొంత తండ్రి చనిపోతే వీడు ఏం చేయడు అనగా వీధుల్లో యేసుప్రభు వెంట దినాలు బట్టి లేకపోతే ఇంత దూరాలు వాడు నడిచి అలాగే ప్రసంగాలు వినడానికి వెళ్ళాడు, లేకపోతే వాడి ఇంట్లో ఇలాంటి కార్యం జరుగుతున్నప్పుడు వీడు బయటని తిరిగే అవకాశం ఎక్కడ కూడా లేదు. కానీ వాడు ఏం ఆలోచిస్తున్నారు, వాడి యొక్క భావం, వాడి యొక్క ఉద్దేశం ఎలాగుందంటే, నాకు యేసుప్రభుని వెంబడించాలని ఉంది, యేసుప్రభు వెంట వెళ్ళాలని ఉంది, కానీ కొన్ని కార్యాలు జరగాలి, కొన్ని కార్యాలు పూర్తి చేయాలి, కొన్ని విషయాల్లో నేను అనుకున్న కొన్ని కార్యాలు జరగాలి. అవన్నీ అయిపోయాక నేనేం చేస్తాననగా అప్పుడు యేసుప్రభు యొక్క శిష్యుడిగా తీర్చబడతాను. చాలామంది ఈ కాలంలో కూడా ఈ వ్యక్తిలాగే సాకులు చెప్తూ ఉంటారు. యేసుప్రభు దేవుని యొక్క మాటలు వింటారు, ప్రసంగాలు వింటారు, బోధలు వింటారు, దేవుని యొక్క వాక్యాన్ని చదివినప్పుడు దేవుడు వారితో మాట్లాడతాడు, ఇతరుల యొక్క జీవితంలో దేవుడు చేస్తున్న కార్యాలు బట్టి వారు ప్రోత్సహించబడతారు. కానీ నిర్ణయాలు తీసుకోవడానికి, తీర్మానం తీసుకోవడానికి, దేవుని వెంబడించడానికి సిద్ధపడ్డ ఏమంటారంటగా, ఇంకా కొంచెం కాలం ఉంది, ఇంకా కొన్ని కార్యాలు ఉన్నాయండి, ఈ ఉద్యోగం రావాలండి, లేకపోతే ఈ పెళ్ళి కొంచెం జరగాలండి, లేదా మా పిల్లల పెళ్ళి జరగాలండి, లేకపోతే ఇంకా కొన్ని కార్యాలు ఉన్నాయండి, ఇవన్నీ కొన్ని సర్దుకోవాలని, ఇవన్నీ కూడా మారాలండి, ఇవన్నీ వ్యత్యాసము కలిగిన తర్వాత అప్పుడు నేనేం చేస్తాననగా నేను తీర్మానం తీసుకుంటాను, అప్పుడు నేను యేసుప్రభుని వెంబడిస్తాను, అప్పుడు నేను యేసయ్య వెంట వస్తానని అనేకులు సాకులు చెప్పే శిష్యులు ఉన్నారు, వాయిదాలు వేసే శిష్యులు ఉన్నారు. మొదటి రకం ఎవరనగా వాయిదాలు వేసే శిష్యుడు. వీడేమంటాడంటే, నాకు నచ్చిందండి, నాకు అర్థమైందండి, నాకు ఈ యొక్క విషయం నాకు బాగా బోధించిందండి, కానీ ఇప్పుడు కాదు, కానీ ఈరోజు కాదు, కానీ ఈ నెల కాదు, కానీ ఈ సంవత్సరం కాదు అని ఏం చేస్తాడనగా దేవుడు తనతో మాట్లాడుతున్నప్పటికీ ఏం చేయడనగా దానికి అర్థం కాలేదా అంటే ఇది అర్థం కాకపోవడం వల్ల వచ్చే సమస్య కాదు, ఇది వినలేకపోవడం వల్ల వచ్చే సమస్య కాదు, లేకపోతే అక్కడ హాజరు కాకుండా ఉండడం బట్టి వచ్చిన సమస్య కాదు. హాజరయ్యావా? హాజరయ్యాను. విన్నావా? విన్నాను. అర్థమైందా? అర్థమైంది. మరి ఇప్పుడు ఏం చేస్తామంటే, ఇప్పుడైతే చేయను, కానీ నేనేం చేస్తాననగా తర్వాత ఈ యొక్క ఉదయకాల సమయంలో అట్టి విధమైన శిష్యులుగా మనం ఉన్నామేమో అని మనం ఏం చేయాలనగా ఒకసారి పరిశోధన చేసుకుని వారే తీర్చబడాలి. మనం ఎట్టి రీతిగా శిష్యులుగా మనం ఉంటున్నాము, మనము నిజముగా దేవుని యొక్క మాటకి పరిపూర్ణంగా సంపూర్ణంగా లోబడిన వారై ఆయన మనతో మాట్లాడుతుండగా ఆయన మాటను అంగీకరించి దాని ప్రకారంగా జీవించేవారుగా ఉన్నామా? ఆయన మాటకు స్పందించేవారుగా ఉన్నామా? ఆయన మనతో మాట్లాడుతుండగా ఆయన మన జీవితాల్లో కొన్ని తీర్మానాలు తీసుకోమంటుండగా దేవుడు తరచుగా మాట్లాడి కొన్ని తీర్మానాలు తీసుకోమని దేవుడు మనతో వ్యక్తిగతంగా మాట్లాడుతున్నప్పుడు అది మనకు అర్థమైనప్పటికీ దాని అనేకమైన కారణాలతో అనేకమైన ఉద్దేశాలతో పక్కన పెట్టేసి మనం తీసుకోవాల్సిన నిర్ణయాలు తీసుకోకుండా వాయిదాలు వేసే శిష్యులుగా మనం ఉన్నామా అనేది మనం పరిశోధన చేసుకోవాలి. యేసుప్రభు వారు అటువంటి శిష్యుల కొరకు ఆయన వివరిస్తూ మత్తయి సువార్త 13వ అధ్యాయం
22వ వచనములో ఈ యొక్క ముళ్ళ పొదల్లో పడిన విత్తనాలతో దాన్ని ఏం చేశాడనగా వారిని పోల్చి ఏం చెప్పాడో చూద్దామండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 22వ వచనం. ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యము వినివాడే గాని ఐహిక విచారమును ధనమోహమును ఆ వాక్యమును అణచివేయును గనుక వాడు నిష్ఫలుడవను. వాడు వింటున్నాడు, వాడు అర్థం కూడా చేసుకుంటున్నాడు, కానీ వాడి యొక్క జీవితంలో అనేకమైన విచారములు బట్టి, అనేకమైన ఆలోచనలు బట్టి, అనేకమైన ఉద్దేశములు బట్టి దేవుని యొక్క వాక్యం వాడు హృదయంలో ఏం చేయట్లేదు అనగా నిజంగా ఫలించట్లేదు. అనేకమైన విచారాలు, అయ్యో ఇప్పుడు తీర్మానం తీసేసుకుంటే ఇదే పెద్ద అడ్డుగా తీర్చబడుతుందేమో, ఇప్పుడు దేవుని వెంబడించడం ప్రారంభిస్తే అనేకమైన నష్టపోతానేమో, లేకపోతే ఈ సమయం బాలేదు, ఈ కాలం బాలేదు, ఇది కాదు నిర్ణయం తీసుకోవాల్సిన సమయము, తర్వాత ఆలోచిద్దాంలే, ఇంకా కొంచెం కూడా అర్థం చేసుకోవాలి, ఇంకా నాకు బాగా అర్థం అవ్వాలండి, ఇంకా నాకు ఎక్కువ మర్మాలు తెలియాలండి, ఇంకా ఎక్కువ ప్రసంగాలు వినాలండి, ఇంకా ఎక్కువ సత్యాలు తెలియాలండి, అప్పుడు అని ఏం చేస్తున్నాను అనగా ఏదో ఒక కారణం చెప్పుకుంటూ వాయిదాలు వేసే శిష్యులుగా మనం ఉన్నామేమో ఏం చేసుకోవాలనగా ఒకసారి పరిశోధన చేసుకుని వారై తీర్చబడాలి. మత్తయి సువార్త 19వ అధ్యాయం 21, 22 వచనాలు ఒకసారి మనం చదువుదామండి. మత్తయి సువార్త 19వ అధ్యాయం 21, 22 వచనాలు మనం చదువుదాం. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడవగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పెను. ఒక వ్యక్తి, ఒక యవనస్తుడు యేసుప్రభు యొక్క మాటలు బోధలు విని, ఇది ఇంకొక వ్యక్తి, ఈ వ్యక్తికి కూడా యేసుప్రభు యొక్క మాటలు చాలా నచ్చాయి. యేసుప్రభు యొక్క మాటలు వాడికి ఎంతో అంగీకారంగా అనిపించింది. యేసుప్రభు యొక్క మాటల చేత వాడి హృదయం తాకబడింది. కానీ వాడు అర్థం అవ్వలేదంటే వాడికి బాగా అర్థమైంది. పైన వచనాలు చదివినట్లయితే వాడు దేవుని యొక్క మాటలను చక్కగా అర్థం చేసుకున్న ఒక వ్యక్తి. కానీ వాడు ఏం చేయలేకపోతున్నాడు అనగా పరిపూర్ణంగా తన జీవితాన్ని సమర్పించుకోలేని వాడుగా తీర్చబడుతున్నాడు. ఆ నిర్ణయం తీసుకోలేని వాడుగా తీర్చబడుతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో నా మాటలు వింటున్న ప్రియమైన సహోదరా, నా మాటలు వింటున్న ప్రియమైన సహోదరి, అనేకమైన సార్లు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, అనేకమైన సార్లు దేవుడు నిన్ను దర్శించుచున్నాడు, అనేకమైన రీతులుగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దర్శనాల ద్వారా దేవుడు నీతో మాట్లాడాడు, వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడాడు, నువ్వు ప్రసంగాలు వింటున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడాడు, నువ్వు వాక్యాన్ని చదువుతున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడాడు, ఇతరుల యొక్క జీవితంలో జరుగుతున్న కార్యాల ద్వారా దేవుడు నీతో మాట్లాడాడు, నీ చుట్టుపక్కల జరుగుతున్న సందర్భాల ద్వారా దేవుడు నీతో మాట్లాడాడు. ఈ గతించిన దినాలుగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అయినప్పటికీ అది నీకు అర్థం అవ్వలేదా అంటే బాగా అర్థమైంది. దాన్ని నువ్వు గ్రహించలేకపోతున్నావా అంటే గ్రహించగలుగుతున్నావు. కానీ ఏం చేయలేకపోతున్నావు అనగా ఈ ఉదయకాల సమయంలో కూడా ఒక తీర్మానమును తీసుకొని యేసుకుని జీవితాన్ని పరిపూర్ణంగా సమర్పించుకొని ఆయన వెంబడించలేని స్థితిలో ఉన్నావు. ఏవి అంటే పూర్తిగా వద్దు అనట్లేదు, పూర్తిగా వద్దు అనట్లేదు, ఇప్పుడు కాదని మాత్రం పక్కకు పడేస్తున్నాం. మనం చాలా మర్యాదస్తులం కనుక ఎవరైనా ఏదన్నా మనల్ని అడిగితే మనకు వద్దు అనడం మనకి కొంచెం కష్టంగా ఉండి మనం ఏమంటే ఇప్పుడు కాదండి అంటాం. చాలామంది యేసుప్రభుతో దేవుని యొక్క వాక్యం విన్నప్పుడు కూడా లేదు కాదు అనట్లేదు, చేయనయ్యా నాకు ఒప్పలేదయ్యా అని కూడా అనట్లేదు. కానీ ఏమంటున్నారు అనగా ఇప్పుడు కాదు, ఇది కాదు సమయం. మన వాయిదాలు వేసే శిష్యులుగా ఉన్నామేమో. ఆయన వెంబడించే ఆశ ఉంది, మనసు బాగుంది, మనసు మంచిదే, ఆలోచనలు లేదా దాన్ని దేవుని యొక్క వాక్యాన్ని సత్యాన్ని కూడా అర్థం చేసుకునేవారుగా ఉన్నాం. కానీ ఆఖరి స్టెప్ అడుగు వేయవలసి వచ్చినప్పుడు, నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఏమవుతున్నాం అనగా ఆ నిర్ణయాన్ని తీసుకోలేని వారుగా ఉన్నాం. పాడుతున్నాం, ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం, చక్కగా అవన్నీ అయిపోతున్నాయి, తర్వాత వాక్యాన్ని కూడా వింటున్నాం, ప్రభుబల్లో కూడా పాలు పొందుతున్నాం. దేవుని యొక్క ఆరాధన, దేవుని యొక్క సన్నిధానాలు ఇవన్నీ కూడా ప్రాముఖ్యమైనవండి. ఒకటి తప్పించి ఇంకొకటి సరే ఇది
ఇది చాలా ప్రాముఖ్యమైంది, ఇది లేకపోయినా పర్లేదు అనే భావం ఎవరికి కూడా ఉండకూడదు. దేవుని యొక్క సన్నిధానానికి, దేవుని యొక్క సన్నిధానంలో మనం ప్రారంభం నుండి, ఆరాధన నుండి, స్తుతుల నుండి, ప్రభుబలలో నుండి, వాక్యములో పాలు పొందే వారై తీర్చబడాలి. ఉన్న 2 గంటలు, ఆ ఉన్న 2 గంటల్లో మనం పరిపూర్ణంగా ఆరాధనలో అనగా ఆ పాటల్లోను, స్తుతుల్లోను, ప్రభుబలలోను, వాక్యములోను మనం పాలు పొందలేని వారుగా, అటు విధమైన క్రైస్తవులుగా మనం తీర్చబడుతున్నామేమో. చాలామందికి ఉదయం లేచి రావడం కష్టం. పర్లేదు, 11 గంటలకు ఆరాధన ఉంది కానీ వద్దు. ఏం చేస్తారనగా కొంచెం లేట్ వచ్చినా పర్లేదండి, ఉదయం ఎలాగన్నా అదే అవగొట్టేసుకోవాలని ఏం చేస్తారనగా 6:30కి ఆరాధన అంటే 7:30కి 8 గంటలకు వస్తూ ఉంటారు. ఎలాగన్నా అవగొట్టేసుకుందాం, సరే ఆలస్యం అయిపోయాను కదా, 2వ ఆరాధనకి వెళ్దాం, పూర్తిగా మొదటి నుంచి కూర్చుందాం, మొదటి నుంచి దేవుని పాడుదాం, దేవుని స్తుతిద్దాం, దేవుని యొక్క ప్రభుబల్లో పాలు పొందాం, వాక్యంలో విందాం, పరిపూర్ణంగా సంపూర్ణంగా దేవుని యొక్క సన్నిధానంలో ఉందాం అనే సమర్పణ లేని పెంతెకోస్తు విశ్వాసులుగా అనేకులు తీర్చబడుతున్నారు. దేవుని యొక్క సన్నిధానంలో 2 గంటలు మనం పరిపూర్ణంగా కూర్చోవడానికి మనకు సమర్పణ లేదు, కానీ మిగతా పెద్ద పెద్ద సమర్పణల కొరకు మాట్లాడుతూ ఉంటాం. మనం పరిపూర్ణంగా దేవుని యొక్క ఆశీర్వాదాలు అనుభవించాలి అంటే ముందు చాలా చాలా సులభమైన కార్యం అండి. దేవుని యొక్క సన్నిధానంలో పరిపూర్ణంగా సంపూర్ణంగా దేవుని యొక్క సన్నిధానానికి రండి. ఏ ఆరాధన 4 గంటలు లేదు, ఆరాధన 4:30 గంటలు 5 గంటలు లేదండి. ఆరాధన అంతా కలిపి 2 గంటలే ఉంది. ఆ 2 గంటల్లో కూడా 1 గంట యాబ్సెంట్, 1 అరగంట యాబ్సెంట్. కానీ మనకేం కావాలనగా సంపూర్ణంగా దేవుని యొక్క సన్నిధానంలో కూర్చునే సమయం, ఓపిక, ఆ యొక్క క్రమశిక్షణ మనకు లేదు. కానీ మనకైతే ఏం కావాలనగా దేవుని యొక్క సంపూర్ణమైన పరిపూర్ణమైన ఆశీర్వాదాలు మన జీవితంలో కావాలని ఆశించేవారుగా ఉన్నాం మేము. అనేకులు లేకపోతే ఒకవేళ దేవుని యొక్క సన్నిధానానికి సమయానికి వస్తున్నాం, చక్కగా పాడుతున్నాం, చక్కగా ఆరాధన చేస్తున్నాం, చక్కగా స్తుతిస్తున్నాం, ప్రభుబల్లో కూడా పాలు పొందుతున్నాం, వాక్యం కూడా వింటున్నాం, వాక్యం కూడా అర్థమైంది. కానీ ఆఖరికి వచ్చినప్పుడు, జీవితాలు సమర్పించుకునే సమయం వచ్చినప్పుడు అనేకులు ఏం చేయలేకపోతున్నారు అనగా దేవుని యొక్క సన్నిధానంలో ఆఖరి అడుగేయలేకపోతున్నారు. అనేకులు తెల్లవారిని వచ్చి లేకపోతే మధ్యాహ్నాలు వచ్చి దేవుని యొక్క పరిచర్యలో ఉంటున్నారు, దేవుని యొక్క సన్నిధానంలో సమయాన్ని కూర్చున్నారు, మొదటి ప్రార్థనలో నుంచి ఉన్నారు, మొదటి పాటల్లో నుంచి ఉన్నారు, ప్రభుబల్లో పాలు పొందారు, వాక్యాన్ని విన్నారు, అన్నీ అయిపోయింది. కానీ ఆఖరి 1 నిమిషము, ఆ యొక్క ఆఖరి 2 నిమిషాల్లో సమర్పించుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు, తీర్మానం తీసుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు, దేవునితో స్పందించే సమయం వచ్చినప్పుడు అనేకులు మౌనంగా అయిపోతున్నారు. ఈరోజు కాదులే అని వాయిదా వేస్తున్నారు. ఆరాధన అంతట్లో చాలా ప్రాముఖ్యమైన అంత ప్రాముఖ్యమైతే ఆఖరి 2 నిమిషాలు చాలా అమూల్యమైనవండి. ఎందుకంటే నువ్వు ఆరాధించావు, స్తుతించావు, పాడావు, ప్రభుబల్లో పాలు పొందావు, వాక్యమును విన్నావు. ఇప్పుడు నువ్వేం చేయాలనగా ఆ 2 నిమిషాలు నీకెందుకనగా దేవునితో నువ్వు స్పందించడానికి, దేవుడు నీతో మాట్లాడి ఉండగా, దేవుడు నీ హృదయాన్ని దర్శించి ఉండగా ఇప్పుడు నువ్వేం చేయాలనగా దేవునితో స్పందించే వ్యక్తిగా తీర్చబడాలి. అనేకమైన సార్లు దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనం ఏం చేస్తాం అనగా ఆ జవాబు తర్వాత చేద్దాం. మనం చాలామంది ఆదివారం ఆరాధనకు వచ్చి దేవుడు మనతో వాక్యం ద్వారా మాట్లాడితే ఆ 2-3 నిమిషాల్లో మనం దేవునితో స్పందించకుండా అనగా తర్వాత సరే అంత విన్నాను, అర్థమైంది, నేను తర్వాత తీర్మానం తీసుకుంటాను. ఆ తర్వాత ఇప్పటికీ రాదండి. ఎందుకంటే ఇక్కడి నుంచి ఒకసారి బయటికి వెళ్ళిపోయామంటే చాలా మట్టుకి 80% విన్నదంతా కూడా మర్చిపోతాం. అసలు ఇలాంటి తీర్మానం తీసుకోవాలనే విషయాన్ని మర్చిపోతాం. మళ్ళా ఈ వారంలో ఏదో వాక్యం వింటాం, మరలా అక్కడ తీర్మానం అది వాయిదా అయిపోతుంది, ఇది ఇంకా పూర్తిగా మర్చిపోతాం. అలాగ అనేకమైన సార్లు మన జీవితాల్లో దేవుడు మనతో మాట్లాడుచున్నాడే కానీ మనం ఎలా తీర్చబడతాం అనగా స్పందించలేని వారుగా, తీర్మానాలు తీసుకోలేని వారుగా, వాయిదాలు వేసుకుంటూ ముందుకు వెళ్ళేవారుగా తీర్చబడుతున్నాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఒకవేళ
ఇంతవరకు అటు రీతిగా వాయిదాలు వేసుకుంటూ ప్రోక్రాస్టినేట్ చేసుకుంటూ వాయిదాలు వేసుకుంటూ వెళ్ళే ఒక శిష్యుడిగా ఉన్నట్లయితే ఈ యొక్క దినాన్న ఒక నూతనమైన తీర్మానం తీసుకొని ఇంకా వాయిదాలు వేసుకొని వెళ్ళడం కాదు, ఈ దినం మొదలుకని ఏం చేసుకోవాలనగా దేవుని యొక్క మాటకు వెంటనే స్పందించే వ్యక్తులుగా మనం తీర్చబడాలి. ప్రైజ్ ది లార్డ్.